ప్రజల తీర్పుతో మరింత బాధ్యత పెరిగింది అని విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు అన్నారు. గురువారం జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. దయచేసి రిక్వెస్ట్ చేస్తున్నాను, ప్రజాపక్షాన్ని మీరు పోరాటం చేయండి, ఆహ్వానిస్తాం. ఈరోజు ప్రజల తీర్పును గౌరవించండి. ఈరోజు పక్కన నవీన్ పట్నాయక్ గారు, వారు ఎంత సీనియర్, ప్రభుత్వం ఏర్పాటైతే ప్రతిపక్ష నాయకుడిగా హుందాగా వచ్చి వారు ఆ ప్రభుత్వానికి ప్రమాణ స్వీకరణ కార్యక్రమానికి వచ్చారు. మన నాయకుడు, మన ప్రతిపక్ష నాయకుడు ఆహ్వానం వచ్చిన కనీసం మనం చూసాం పత్రికల్లో, టీవీల్లో చాలా మంది నాకు అడుగుతున్నారు, మిత్రులందరూ కూడా. ఈ రాష్ట్రం హుందాతనాన్ని, ప్రతిపక్ష హుందాతనాన్ని, గౌరవాన్ని ఇబ్బంది కలిగించే పరిస్థితి. ఆ రోజు ఎన్టీ రామారావు గారు కూడా ఇప్పుడే అశోక్ గజపతి గారు మాటలో మాట చెప్పారు. ఆ రోజు చెన్నారెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతున్నప్పుడు ఆహ్వానం వస్తే నన్ను పంపించి ఎన్టీ రామారావు గారు నన్ను ప్రతిపక్ష గౌరవంగా పంపించి బొకేస్ ఇచ్చి ముఖ్యమంత్రి గారికి గౌరవించమని చెప్పేసి అన్నారు. అంటే సాంప్రదాయం ఉన్న విషయాలు కూడా మనం ప్రస్తావన చేసుకోవాలి. అది ఈరోజు రిక్వెస్ట్ చేస్తున్నాం. ఏదో జరిగిపోతుంది రాష్ట్రంలో, ఏదో అయిపోతుంది, దాడులు జరిగిపోతున్నాయి, ఇబ్బంది అయిపోతుందనే మాటని మీరు ప్రస్తావన చేసి, ఎందుకంటే ఈరోజు ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. మనం ఏది మాట్లాడినా, ఏది డిస్కస్ చేసినా అదంతా ఓకే అనుకుంటే అయ్యే పని కాదు. ప్రతి మాటల్లో, ప్రతి నడవడికల్లో మనం చేసే ప్రతి పని కూడా ఒక రాజకీయ పార్టీ నాయకుడిగా లేకపోతే ఒక ప్రజాప్రతినిధిగా ప్రతిదీ గమనిస్తున్నారు. మీరు చూడండి, దాడులు లేకపోతే ప్రేరణ చేసే వ్యవహారం తెలుగుదేశం పార్టీకి కానీ ఎన్డీఏ కూటమికి ఉండదు. మేము చూసేది ప్రజాపక్షం, ప్రజల కోసం ఆలోచించే విధానం. మా నాయకుడు కూడా, ఎందుకంటే మా నాయకుడు డిపాజిట్ చేసే పరిస్థితి మేము చూసాం. అలాగే ఈరోజు మీరు ఆత్మ పరిశీలన చేసుకోండి. ఏవో దాడులు జరిగిపోతున్నాయి, మేము రాష్ట్రపతి ఫిర్యాదు చేస్తున్నాం, గవర్నర్ ఫిర్యాదు చేస్తున్నాం అని మాట్లాడారు. నేను లోతుగా పోను కానీ ఆత్మ పరిశీలన చేసుకొని ప్రభుత్వాన్ని మీకు ఒక బాధ్యత గల ఒక పార్టీగా మీరు కూడా సలహాలు సూచనలు ఇవ్వాల్సిన అవసరం ఉందని మిమ్మల్ని కోరుకుంటున్నాం. ఖచ్చితంగా అది ప్రజా ఆమోదం ఉండాలని మేము కోరుకుంటూ ఈరోజు ఈ ఉత్తరాంధ్ర ప్రజానీకం ఇచ్చిన భారీ మెజార్టీని, గౌరవాన్ని మేము స్వీకరిస్తూ ఖచ్చితంగా 5 ఏళ్ళు మేము ప్రజాక్షేత్రంలో మేము ఏదైతే గతంలో మీ దగ్గరికి వచ్చి ఓట్లు అడిగి ప్రజాప్రభుత్వం ఏర్పాటు చేయమని ఏదైతే రిక్వెస్ట్ చేశామో అదే అనుకునే దీక్షతో, అదే నియమావళితో మేము దీక్షగా తీసుకొని 5 ఏళ్ళు మేము ముందు సేవ చేయడానికి ఉంటామని తెలియజేసుకుంటున్నాం. అభివృద్ధి అంతా కూడా ఎలా చేయాలి, ఏం చేయాలని డిస్కషన్ చేశారు. చాలా ఆనందం కలుగుతుంది. అలాగే చాలా మందికి నా టికెట్లు ఇచ్చినప్పుడు కానీ, అలాగే మంత్రులు ఇచ్చినప్పుడు కానీ, అలాగే ప్రతి విషయంలో కూడా ఉత్తరాంధ్రకి ప్రయారిటీ ఇస్తూ గౌరవిస్తూ, ఎందుకంటే ఒక కేంద్ర మంత్రి కూడా మనకి ఉత్తరాంధ్రకి ఇచ్చారు. చాలా ఆనందం కలుగుతుంది. ఇప్పుడు కూడా ఉత్తరాంధ్రలో ఏ ప్రయారిటీ ఉన్నా ఫస్ట్ ప్రయారిటీ ఉత్తరాంధ్రకి ఇచ్చి వారు శ్రీకారం చుడుతున్నారు. చాలా గౌరవంగా ఫీల్ అవుతున్నాం. అలాగే ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా మాకు బాధ్యత పెంచారు. చాలా మంది ఈ మెజార్టీ ఇచ్చి ఒక రకమైన ఆనందాన్ని కలిగించి మాకు నాయకుడు కూడా మొన్ననే మా ఎంపీల సమావేశంలో కానీ, లేదంటే ఎమ్మెల్యేల సమావేశంలో కానీ మాకు ఇన్వాల్వ్ చేసిన విషయం ఒకటే మీకు ప్రస్తావన చేసుకోవాలి. నాయకుడంటే కక్ష సాధింపు, నాయకుడంటే బెదిరింపులు కాకుండా నాయకుడంటే ప్రేమ, అభిమానాలు, ప్రజల పట్ల ఎలా ఉండాలి, ప్రజలతో హత్యలు చేసి హాహాకారాలు పెట్టడానికి జగన్ రెడ్డి సిగ్గుపడాలి ఉండాలి అని టీడీపీ ఎమ్మెల్సీ పంచమర్తి అనురాధ అన్నారు. ఆమె మీడియాతో మాట్లాడారు. విధ్వంసాలు, విద్వేషాలు, ఇన్ని రకాలుగా రాష్ట్రాన్ని మొత్తం నాశనం చేసేసి దానికి తగిన మూల్యం చెల్లించుకున్నారు. అసలు మీరొద్దు, మీ పార్టీనే వద్దు అని చెప్పి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మిమ్మల్ని 11 సీట్లతో కూర్చోపెట్టారు. కనీసం ప్రతిపక్ష హోదా కూడా వైసీపీ పార్టీకి దక్కలేదు. దాన్ని ఎందుకు అలా చేశారు అని చెప్పి వాళ్ళు పోస్ట్మార్టం చేసుకోవాల్సింది పోయి, ఎందుకు ఇలా జరిగిందని పోస్ట్మార్టం చేసుకోవాల్సింది పోయి తెల్లారే శవ రాజకీయాలకి దిగారు. తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏదో దాడులు చేస్తున్నారు మా మీద అని చెప్పి కొత్త శవ రాజకీయం స్టార్ట్ చేశారు. అసలు వైసీపీ పార్టీ అంటేనే ఏడుపుగొట్టు శవ రాజకీయాల పార్టీ అని చెప్పి రుజువయ్యింది. అసలు ఆ పార్టీ పుట్టిందే శవ రాజకీయాలతో. రాజశేఖర్ రెడ్డి గారి శవంతోనే ఆనాడు సంతకాలు సేకరించి రాజకీయం చేసిన దిట్ట ఈ జగన్మోహన్ రెడ్డి.
ఆ తర్వాత ఎవరూ చనిపోకపోయినా కూడా ఓదార్పు యాత్ర పేరుతో శవరాజకీయాలు చేశారు ఈ జగన్మోహన్ రెడ్డి. తర్వాత 2019లో బాబాయ్ శవాన్ని అడ్డు పెట్టుకొని శవరాజకీయాలు చేసి ఒక్క ఛాన్స్ పేరుతో ఏదో ప్రభుత్వం ఫామ్ చేసుకోవటం జరిగింది. ఇప్పుడు మళ్ళీ అదే శవరాజకీయాలు ఆంధ్ర రాష్ట్రంలోనే కాకుండా ఏకంగా ఉపరాష్ట్రపతి గారిని కూడా కలిసి ఢిల్లీలో శవరాజకీయాలు చేస్తూ ఉన్నారు. ఏదో తెలుగుదేశం పార్టీ దాడులు చేస్తుంది, మమ్మల్ని బ్రతకనివ్వటం లేదు, లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వచ్చింది అని చెప్పి లేని విషయాలు మళ్ళీ నమ్మబలికే విధంగా మాట్లాడటం నిజంగా సిగ్గుచేటైన విషయం అని చెప్పి ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నా. అసలు శవరాజకీయాలు అంటే ఎలా ఉంటాయో మీకు చెప్తాను, దాడులంటే ఏ రకంగా ఉంటాయో చెప్తాను. మా కార్యకర్తల పైన కానీ మా పార్టీ పైన కానీ ఏ రకంగా దాడులు చేశారో వాటిని దాడులు అని అంటారు అని చెప్పి మీకు గుర్తు చేయడానికే ఈరోజు నేను ఈ ప్రెస్ మీట్ అటెండ్ అవ్వటం జరుగుతుంది. పల్నాడు జిల్లాలో తోట చంద్రయ్య అనే మా కార్యకర్తని జై జగన్ అని అంటావా లేదా అని చెప్పి అడిగి జై జగన్ అని నేను జై చంద్రబాబు అనే అంటాను అని మాట్లాడినందుకు తోట చంద్రయ్య గారిని అక్కడికక్కడే నరికి చంపేశారు. దాన్నే హత్య అంటారు, దాడులు అంటారు. అలాగే పల్నాడు జిల్లాలో కంచర్ల జల్లయ్య యాదవ్ అనే అతన్ని ఇదే రకంగా నరికి చంపేయటం జరిగింది. అదేవిధంగా దాచేపల్లిలో మాజీ సర్పంచ్ పరిశెట్టి అంకులు కాపు సామాజిక వర్గానికి సంబంధించిన సర్పంచ్ని దాడి చేసి కత్తితో నరికి పొట్టలో పేగులు బయటికి వచ్చేలాగా మీరు హత్య చేశారు అనే విషయాన్ని ప్రజలందరూ కూడా గమనించారు. ఆ రకంగా వాటిని దాడి చేయటం, హత్యలు చేయటం అని అంటారని చెప్పి మీకు చెప్పదలుచుకున్నా. అలాగే అమర్నాథ్ గౌడ్ని మా అక్కని ఏడిపించదురా బాబు అని చెప్పి నోరు తెరిసి తమ్ముడుగా అడిగినందుకు నోట్లో గొడ్డలు కుక్కి పెట్రోల్ పోసి చంపేశారే తెల్లవారుజామున, దాన్ని కక్ష రాజకీయం, దాడి చేయటం, చంపడం అనేది దాన్ని అంటారు. అదేవిధంగా ప్రకాశం జిల్లాలో ట్రాక్టర్తో హనుమాయమ్మ అనే ఒక ముసలావిడిని గుర్తించేశారు. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద మాజీ ముఖ్యమంత్రి వారు Z+ కేటగిరీలో ఉన్నారు, వారు ఇప్పుడు ప్రెసెంట్ ముఖ్యమంత్రిగా పనిచేస్తూ ఉన్నారు. అలాంటి చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద మీ ఎమ్మెల్యే జోగి రమేష్ని దాడికి పంపించారు మీరు. వాటిని దాడులు అని అంటారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అలాగే మా పార్టీ ఆఫీస్ పైన బొగ్గు గనుల శాఖ మంత్రి తనకు ప్రధాని నరేంద్ర మోదీ బాధ్యతలు అప్పగించారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. నేడు అధికారికంగా బాధ్యతలు తీసుకున్న అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ దేశంలో విద్యుత్ లేకుండా ఏ పని కూడా కాదని, విద్యుత్ కోతల కారణంతో అనేక మంది రైతులు దేశంలో ఆత్మహత్యలు చేసుకున్నారన్నారు. भारत में कोल शॉर्टेज होता था। कोल शॉर्टेज के कारण बिजली का भी शॉर्टेज होता था। हर गांव में, हर प्रांत में किसान हो, इंडस्ट्री हो, डोमेस्टिक हो, बहुत तकलीफ लेते थे पावर शॉर्टेज के कारण। आज मोदी जी के नेतृत्व में इस 10 साल में आज हर जगह सफिशिएंट पावर अवेलेबल है, वो खेती का हो, इंडस्ट्री का हो, कमर्शियल हो, डोमेस्टिक हो। इसके कारण कैमरा मत उठाओगे, कोयला मिनिस्ट्री है। पहला कोल शॉर्टेज के कारण पावर सफिशिएंट मिलता नहीं था। आज पावर हो, एनर्जी हो, कोयला मिनिस्ट्री के द्वारा होता है। मोदी जी के नेतृत्व में जो संकल्प पत्र हम घोषणा किया है, आने वाले इस 5 साल में घोषणा पत्र में जो जनता को जो एश्योरेंस हम दिए थे मोदी जी के नेतृत्व में, हम पूरा उस संकल्प पत्र को इस 5 साल में पूरा करेंगे।
और एक बात मैं हमारे सीनियर अधिकारियों से, अदर ऑफिशियल्स के साथ आज ब्रीफिंग भी लेने वाला हूं। आज से लगातार हमारे अधिकारियों के मार्गदर्शन में मोदी जी के आदेश पर पूरा डिसीजंस जो भी लेना है हम भारत को एक शक्तिशाली भारत बनाने में हमारा कोयला मिनिस्ट्री और माइंस मिनिस्ट्री आगे रहेंगे। आने वाले इस 5 साल पूरा डेडिकेशन के साथ, डिटर्मिनेशन के साथ, डिसिप्लिन के साथ, डिवोशन के साथ हम काम करेंगे। मेरा पूरा विश्वास है क्योंकि हमारे इस डिपार्टमेंट में बहुत एक्सपीरियंस ऑफिसर्स भी है और हमारा प्रधानमंत्री का मंत्री जी का मार्गदर्शन बार बार लगातार हमारे को मिलते रहेगा। उनके मार्गदर्शन में हम जो भी एजेंडा प्रधानमंत्री हमारे सामने रखते हैं देश के सामने, वो एजेंडा पूरा करने के लिए ऑफिसर्स हम पूरा एक टीम वर्क के साथ दोनों मिनिस्ट्री, माइंस मिनिस्ट्री हो, कोल मिनिस्ट्री हो, दोनों मिलकर एक टीम वर्क के नाते हम काम करेंगे। धन्यवाद। అందరికీ నమస్కారం। అందరికీ నమస్కారం। తిరుమల నుంచి ప్రక్షాళన మొదలవుతుందన్నారు సీఎం చంద్రబాబు నాయుడు. గత పాలనలో తిరుమల అవినీతిమయంగా మారిందన్నారు. అక్కడ అపవిత్రం చేయడం సరికాదన్నారు. తిరుమలలో ఓం నమో వెంకటేశాయ అనే నినాదం తప్ప మరొకటి ఉండడానికి వీల్లేదన్నారు. విధానాల వల్ల సాధ్యం. ఒకప్పుడు హైదరాబాద్ లో నేను ముఖ్యమంత్రి అయినప్పుడు నేను ఇప్పుడు కూడా గుర్తుపెట్టుకుంటున్నా 1.0 95 CBN రూల్ అది 95లో ప్రారంభమైంది. అంతవరకు పరిపాలన అంటే సెక్రటరియట్కే పరిమితమైన పరిపాలన ప్రజల మధ్యలో జరిగింది. అనేక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాం. అన్ని ఎలక్షన్లు తెలుసుకుంటూ వచ్చాం. అదే సమయంలో మీరు చూస్తే ఆ రోజు చేసిన అభివృద్ధి తర్వాత వచ్చిన ఫలితాలు చూసిన తర్వాత ప్రపంచంలో ఉండే అధినేతలంతా హైదరాబాద్కి రావడం మొదలుపెట్టారు. నేను పిలవలేదు ఇవన్నీ, వాళ్ళే వచ్చారు. ఎందుకంటే ఒక మంచి జరిగితే ప్రపంచం అంతా గుర్తిస్తుంది. ఆ గుర్తింపు ఎవరో తీసుకొచ్చాం. దాని ఫలితాలు ఈరోజు అక్కడ అనుభవిస్తున్నారు. అయితే ఇక్కడ ఎందుకు నేను మళ్ళీ ఇక్కడ రాజకీయాలకు వెళ్ళను, అయితే ఇక్కడ నా సంకల్పం ఈరోజు వెంకటేశ్వర స్వామిని కోరుకునేది ఒకటే కోరుకున్నాను. మన భారతదేశానికి ఒక పెద్ద సంపద కుటుంబ వ్యవస్థ. ఇది చాలా మందికి అర్థం కాదు. కుటుంబం అంటే ఏమొస్తుంది అనుకుంటారు. భారతదేశంలో కుటుంబ వ్యవస్థ మీరు చూస్తే ఒక ఎనర్జీ రీఛార్జ్ చేస్తుంది, సెక్యూరిటీ ఇస్తుంది, ఒక ఆనందాన్ని ఇస్తుంది. ఎన్ని కష్టాలున్నా పంచుకునే భాగస్వాములు ఉంటారు. ఇలాంటివి చూసినప్పుడు మనం నేను జైల్లో ఉన్నప్పుడు కూడా నన్ను పూర్తిగా ఆదుకునింది కానీ నిలబడింది కానీ మన వ్యవస్థలో కూడా కొన్ని ఉన్నాయి. ఎవరైనా కానీ ఇబ్బందులు ఉంటే ఇలాంటి వచ్చి జైలు పోయినప్పుడు కుటుంబ సభ్యులకి అలో చేసేవాడు 2 సార్లు వారానికి, లేకపోతే లాయర్ని అలో చేసేవారు. అంటే మన వ్యవస్థలో కూడా ఇవన్నీ ఉన్నాయి. అందుకే వెంకటేశ్వర స్వామిని కోరుకునేది నేను భారతదేశంలో ఉండే కుటుంబ వ్యవస్థ ప్రపంచానికి ఆదర్శం. వేరే దేశాలైన కుటుంబ వ్యవస్థ ఉండదు. ఇది కొనసాగించే విధంగా, ఈ వారసత్వాన్ని కొనసాగించే విధంగా వెంకటేశ్వర స్వామి కూడా ఆశీర్వదించారు ప్రతి ఒక్కరికి. రెండోది, వెంకటేశ్వర స్వామిని చూస్తేనే కలియుగ దేవుడు, మా ఇంటి విలువెలుపు. ఎప్పుడు కూడా నేను సాటర్డే అయితే బ్రహ్మోత్సవాలు వచ్చిన సీజన్లో ఒక్క పొద్దు నుండి నిష్ఠతో పూజలు చేసిన తర్వాతనే మధ్యాహ్నం భోజనం చేసేవాళ్ళం. ఆ సాంప్రదాయం చిత్తూరు జిల్లాలో చాలా కుటుంబాల్లో ఉంది. అందుకే వెంకటేశ్వర స్వామి దేవాలయాలు ప్రపంచం మొత్తం ఎంతవరకు వీలైతే అంతవరకు ప్రమోట్ చేయాలని. ఎందుకంటే తెలుగు జాతి కూడా ప్రపంచం మొత్తం వెళ్ళింది, భారతీయులు కూడా వెళ్ళారు,
ప్రతి ఒక్కరూ ఒకే కోరుకుంటారు. జీవితంలో ఒక్కొక్కరు కోరుకుంటుంది. ఎవరైతే క్రిస్టియన్స్ ఉంటారో వాళ్ళంతా జెరూసలేం వెళ్తారు, ముస్లిమ్స్ అంతా మక్కాకి వెళ్తారు. కలియుగ దేవుడైనటువంటి వెంకటేశ్వర స్వామిని ఒకసారైనా కలవాలి, చూడాలి, బ్లెస్సింగ్స్ తీసుకోవాలనుకుంటారు. ఎన్నిసార్లు వచ్చినా మళ్ళీ రావాలి అనే ఉద్దేశం ఇక్కడికి వస్తూ ఉంటారు. ఇది స్వచ్ఛందంగా ఒక వెంకటేశ్వర స్వామి టీటీడీ ఒకటే కాకుండా అందరూ కూడా వచ్చి వైసీపీ నేతలపై ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ వాళ్లు దొంగ అన్నట్లుగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. విజయసాయిరెడ్డి ఢిల్లీలో చేసిన కామెంట్స్ కు రఘురామకృష్ణంరాజు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. నాకు అర్థం కాదు ఏంటంటే, పట్టపగలు ఒక ఎంపీని తప్పుడు కేసు పెట్టి ఇంట్లోంచి లేపుకెళ్ళి అర్ధరాత్రి చావబాది అన్ని ఎవిడెన్స్లు ఉన్నా సరే, అంటే నాకన్నా వాళ్ళు ఎంత దుర్మార్గులో తెలిసినవాడు ఎవరు లేడు. సరే, కొంతమంది చంపేశారు, అది ఉంది. బట్ ఒక స్థాయి, ఒక ఎంపీ స్థాయిలో ఉన్నవాడిని ఈ రేంజ్లో వాళ్ళు చితకబాదారంటే మరి వాళ్ళు ఎంత దుర్మార్గులు అన్నది నాకు బాగా తెలుసు. మరి వాళ్ళు ఇవాళ అలా చేశారు, ఇలా చేశారు అని కనీసం నా ఫ్లెక్సీని కూడా 4 సంవత్సరాల్లో ఎవరిని కట్టినవాళ్ళ, అది మీ అందరికీ తెలుసు. మీడియా ఎవరైనా కడితే వాళ్ళకి పోలీసు వాడు ఫోన్ చేసి వార్నింగ్ ఇచ్చేవాడు. సో మరి ఈ రకంగా అన్ని దురాగతాలు చేశారు. ఇప్పుడు అసలు ఏమీ జరగకుండానే వాళ్ళు చేసింది వీళ్ళు రిపీట్ చేస్తారేమో అనే భయంతో ముందే అమ్మోయ్ బాబాయ్ కొట్టేస్తున్నారు, చంపేస్తున్నారు. 1-2 సంఘటనలు ఎక్కడైనా జరిగితే జరిగి ఉండొచ్చు. అది పార్టీలకు సంబంధం లేదు. 2 వ్యక్తుల మధ్యన ఏమన్నా ఉంటే ఎవడు దెబ్బతింటే, 2 కొట్టుకుంటే ఎవరు దెబ్బతింటే ఆ దెబ్బతిన్న వ్యక్తికి వైసీపీ ముసుగేసి వైసీపీ వాళ్ళని చంపేశారు అంటున్నారు. నేను ముందు నుంచి చెప్తున్నా, అరే ఆ పార్టీ సంకనాకి పోతుందిరా బాబు, ఓ 20 సీట్ల కన్నా రావు. సరే 11 వచ్చినాయి, నా అంచనాలు తప్పని. 20 సీట్ల కన్నా రావు అని ఎన్నోసార్లు నేను చెప్పా. చివరిలో కూడా అలా మాటలని పందాలు కాసుకుంటారేమో, అది పిచ్చి ఆసుపత్రిలో చేసుకోవాలి, అక్కడ ప్రమాణ స్వీకారాలు ఏంటి, ప్రజల ఓట్లన్నీ అక్కడ పడిపోయినాయి, చాలా దారుణంగా ఉంది పరిస్థితి, పందాలు కాయకండి రా బాబు, తర్వాత మళ్ళీ మీరు ఇబ్బంది పడతారని కూడా చెప్పా. ఆ పందాలు కాసుకున్న వాళ్ళు ఇప్పుడు కొద్దిమంది ఆత్మహత్య చేసుకుంటున్నారు. సో మనస్తాపంతో ఆత్మహత్య అని చెప్పి, వైసీపీ రాలేదని మనస్తాపంతో ఆత్మహత్యలు అని చెప్పి, మళ్ళీ దానికి ఒక డిఫరెంట్ మీనింగు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు బహుశా ఓదార్పు యాత్ర 2.0 స్టార్ట్ చేస్తారేమో, నాకు తెలియదు. నేను ఇంకా ఈ రోజు నుంచి వ్యక్తిగతంగా జగన్మోహన్ రెడ్డి గారి గురించి నేను మాట్లాడదలుచుకోవాలి. ఎందుకంటే ఆయన భాషలో చెప్పాలంటే మంచో షేడో, ఆయన చేయాల్సింది చేశాడు, వెళ్ళిపోయాడు. ఇప్పుడు జనాలు చూసేది మేమేం చేస్తాం, మేము ఇచ్చిన హామీలు ఎలా నెరవేరుస్తాం, ఎన్నో హామీలు ఇచ్చాం, ఆ హామీలు నెరవేరుస్తారా లేదా అనే దాని మీద జనం దృష్టి ఉంటుంది తప్ప, జనాల దృష్టి ఇంకా జగన్మోహన్ రెడ్డి గారి మీద కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద కానీ ఉండదు, ఉండకూడదు కూడా, అనవసరం. ఇప్పుడు మేము మాట ఇచ్చాం, మా మాట ప్రజలు విశ్వసించారు, జగన్మోహన్ రెడ్డిని కాదనుకున్నారు. మాకు మేము ఊహించిన దానికన్నా కూడా పెద్ద అందలం ఎక్కించారు. మొన్న మా ఎమ్మెల్యేల మీటింగ్లో కూడా చంద్రబాబు నాయుడు గారు అదే స్పష్టంగా చెప్పారు. మనకి ప్రజలు అధికారం ఇవ్వలేదు, మనకి ప్రజలు ఒక బాధ్యత అప్పచెప్పారు, ఆ బాధ్యతని సక్రమంగా నిర్వహించాలి, దాడులు ఇటువంటివి మనం చేయకూడదు, చట్ట ప్రకారం తప్పు చేసిన వాళ్ళని శిక్షించాలి. సో దీనికి ఒకరోజు ముందుగానే నేను చట్ట ప్రకారం ఒక పోలీస్ కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది. బహుశా నేడో రేపో, మరి నిన్నటి వరకు పోలీస్ అంతా కూడా ప్రమాణ స్వీకార ఏర్పాట్లో ఉంది కాబట్టి బహుశా 1-2 రోజుల్లో మరి అది ఎఫ్ఐఆర్ కూడా. విశాఖ స్టీల్ ప్లాంట్ లో విశాఖ విమల విద్యాలయం వద్ద ఉద్రిక్తత వాతావరణం. స్కూల్ మూసి ఉండడంతో ఉపాధ్యాయులు, విద్యార్థుల గేటు వద్ద బైఠాయింపు.
విశాఖ స్టీల్ ప్లాంట్లో విశాఖ విమల విద్యాలయం వద్ద ఉద్రిక్తత వాతావరణం. స్కూల్ మూసి ఉండడంతో ఉపాధ్యాయులు విద్యార్థులు గేటు వద్ద బైఠాయింపు. 2500 మంది విద్యార్థులు ఉన్న స్కూల్ మూసివేయడం దుర్మార్గమైన చర్య. విశాఖ స్టీల్ ప్లాంట్ యాజమాన్యం, విద్యాశాఖ అధికారులు వెంటనే స్పందించాలి. విద్యార్థుల భవిష్యత్తును కాపాడాలంటున్న తల్లిదండ్రులు. ప్రభుత్వం విద్యార్థులకు అండగా నిలబడాలంటున్న తల్లిదండ్రులు. నేను విశాఖ విద్యాలయంలోని 2007 బ్యాచ్ అనమాట. నేను ఇక్కడ మాకు ఎంత బాగా అయిందంటే ఎడ్యుకేషన్, మేమందరూ మా ప్లాంట్ లోని కానీ ఎక్కడైనా సరే వాతావరణంకి కానీ ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఈ స్కూల్ మాకు చాలా చాలా మంచిగా చూసుకునేది. అసలు యాక్చువల్ గా ఈ స్కూల్ మూసేస్తున్నారు అని అంటే చాలా పేద పిల్లలకి, చాలా వాళ్ళకి పట్టుకొట్టినట్టే. ఇది ఏంటవుతుంది అని అంటే ఇప్పుడు ఎడ్యుకేషన్ అన్నది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మిడిల్ ఆఫ్ ది టైమ్ లోని స్టార్టింగ్ లోని ఇలాగ ఆపేయడం అన్నది చాలా ఘోరం. ఇప్పుడు ఇది ఇలా చేయడం కూడా ఇలాంటి వీళ్ళ భవిష్యత్తు గురించి ఆలోచించాలి, వీళ్ళ పేరెంట్స్ గురించి ఆలోచించాలి, వీళ్ళు లేట్ అవుతారా అన్నది కూడా ఆలోచించాలి మనం అందరం. ఇది అవుతుందంటే ఇప్పుడు చాలా మందికి ఏంటవుతుందంటే డబ్బులు ఉన్న వాళ్ళు వేరే స్కూల్స్ కానీ ఎవరైనా మూవ్ అవ్వగలుగుతారు, కానీ ఇక్కడ చదువుకుంటున్న వాళ్ళకి ఫ్రీ ఎడ్యుకేషన్. ఇంతకు ముందు అంటే మేము అందరూ ఫ్రీగానే చదువుకున్నాం. ఇప్పుడు తర్వాత ఇంగ్లీష్ మీడియం పెట్టారు, డెవలప్ అవుతూనే ఉంది. అలా డెవలప్ అవుతున్న దాన్ని స్కూల్ ని మధ్యలో ఆపేయడం అన్నది చాలా ఘోరం. వీళ్ళ భవిష్యత్తు ఏటవుతుంది, ఎలాగవుతుంది, ఫెసిలిటీస్ కూడా చాలా బాగుంటాయి స్కూల్లో. ఫ్రీ ఎడ్యుకేషన్ అంటే పేరే తప్పించే గానీ ముందు స్కూల్ గ్రౌండ్ కానీ, లైబ్రరీ కానీ, ఎవ్రీథింగ్, ప్రతిదీ, స్పోర్ట్స్ కానీ, ఆర్ట్ కానీ, ఎవ్రీథింగ్ కోఆపరేట్ స్కూల్స్ కి కాంపిటీషన్ గా ఉండే స్కూల్ అన్నమాట ఇక్కడ. అలాంటి స్కూల్ ఇప్పుడు మూసేస్తున్నారు అని అంటే చాలా బాధాకరం. దీన్ని మాత్రం ఇలా జరగడానికి అవకాశం లేకుండా మేము అందరం, మా యొక్క బ్యాచెస్ మాత్రం అందరం కలిసి మేము పోరాడతాము. వీళ్ళందరికీ అన్యాయం జరగకుండా మేమైతే ఖచ్చితంగా చూసుకుంటాము. ఈ పిల్లల భవిష్యత్తేనే కాదు, ఇక్కడ చాలా మంది ఏంటంటే పేదవాళ్ళు కూడా ప్లాంట్ లో కాకుండా బయట వాళ్ళు కూడా ఇప్పుడు రీజాయినింగ్ అవ్వే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. అలాంటి వాళ్ళని కూడా ఇప్పుడు ఆపేస్తున్నారు అని అంటే చాలా దారుణం అన్నమాట. ప్రభుత్వం కొంచెం దీన్ని ఏదైనా చర్య తీసుకొని వీళ్ళందరినీ చూడాలన్నమాట. ప్రభుత్వం మారింది కాబట్టి మనకి భవిష్యత్తు కూడా మారాలి, వీళ్ళ పిల్లల్ని కూడా బాగా చూసుకోవాలి. ఇప్పుడు ఈ స్కూల్ 40 years నుంచి నడుస్తుంది అంటున్నారు కదండి. అప్పటి నుంచి కూడా ఏ లోటు లేకుండా ఎంతో చక్కగా చెప్తున్నారండి. ఇప్పుడు మా పిల్లలిద్దరిని కూడా ఈ స్కూల్లోనే జాయిన్ చేశాను నేను. మా పాప ఇప్పుడు 10th క్లాస్ అండి. అయితే ఇది స్టీల్ ప్లాంట్ ఎయిడెడ్ స్కూల్ అండి. ఫీజులకి అన్నిటికీ తక్కువని, ఏంటంటే మిగతా స్కూల్ కంటే కూడా ఇది చాలా స్ట్రెంత్ ఎక్కువ ఉంది. ఎందువల్ల ఉందంటే ఫీజులు తక్కువనే ఉన్నాయండి. అందువల్ల ఏంటంటే ఇంతవరకు స్పోర్ట్స్ లో విషయంలో కానీ ఏ విషయంలో కూడా చాలా మంచి స్కూల్ అండి, మంచి పేరున్న స్కూల్ ఇది. సడన్ గా ఏంటంటే ఇప్పుడు మెసేజ్ లేదు, ఏం లేదు. మా పాప రెడీ అయిపోయి స్కూల్ డ్రెస్ అది వేసేసుకుని లాస్ట్ ఏమో అమ్మ స్కూల్ లేదంటే మెసేజ్ వచ్చిందంటే ఇదేంటి, అన్ని స్కూల్ ఓపెన్ చేశారు, మన స్కూల్ ఓపెన్ చేయడం ఏంటి, ఓపెన్ చేయకపోవడం ఏంటి అనేసరికి మా పాప కంగారు, ఏడుపు. ఏంటమ్మా సిలబస్ ఒకటి మారింది, చాలా టఫ్ గా ఉంది ఇప్పుడు ఈ సమయంలోని ఇలా అంటే ఎలా అమ్మా అనేసి మా పాప ఏడుపండి. ఇంకా ఏం చెప్పాలండి మేము, మా పిల్లల భవిష్యత్తు ఇదే పునాది కదండి. ఇంకా ఏం చెప్తామండి, 10th క్లాసే కదండి మెయిన్. ఇన్నాళ్ళు స్టేట్ సిలబస్ అండి, ఇప్పుడు ఒకసారి సిబిఎస్ మారింది, చాలా టఫ్ గా ఉంటది వాళ్ళకి. ఈ సమయంలో ఇలాగా మీరు ఆఫ్ చేస్తుంటే ఇంకా చాలా వరకు లాస్ట్ ఇయర్ అయితే ముందుగా ఓపెన్ చేసి క్లాసులు చెప్పేశారు, కానీ ఈసారి మాత్రం ఏమో స్కూల్ ఓపెన్ చేయలేదు. మా పాప ఏడుపు. బాగా చదువుకుంటున్నారు, చదువుకోకపోయినా ఆ విషయం పక్కన పెట్టినా సరే పిల్లల భవిష్యత్తు ఏం కావాలండి. సార్స్ టెన్షన్ పడుతున్నారు. నాకు స్కూల్ లేదని తెలియదు సార్. 8 o'clock కల్లా మాకు స్కూల్ స్టార్ట్ అవుతుందని చెప్పి స్కూల్కి వచ్చేసాం సార్. స్కూల్కి వచ్చేస్తే టీచర్స్ అందరూ బయట ఉన్నారు, ఏమైందో తెలీదు. వెళ్ళి అడిగితే స్కూల్ క్లోజ్ చేస్తారంటమ్మా, ఎప్పుడు ఓపెన్ చేస్తారో తెలీదు అని అంటున్నారు సార్. ఏమైందో తెలియదు. ఇప్పుడు మాకు సిలబస్ చేంజ్ అయింది సార్. ఇప్పుడు సడన్గా మేము చదువుకోవాలంటే ఎలా చదువుకుంటాం సార్. ప్లస్ 10thలో వేరే స్కూల్కి కూడా చేంజ్ అవ్వలేం సార్. అది మా డాడీ స్టీల్ ప్లాంట్లోనే వర్క్ చేస్తారు సార్. 3-4 months నుంచి శాలరీ కూడా లేదు సార్. అలా అయినా ఇక్కడ కొంచెం తక్కువ కాస్ట్ అని చెప్పి 10th క్లాస్ అని చెప్పి నాకు ప్రతి బుక్స్, డ్రెస్ అన్నీ కొన్నారు సార్. అలాంటిది ఇప్పుడు సడన్గా స్కూల్ మూసేస్తున్నారంటే వేరే స్కూల్కి మేము వెళ్ళలేం సార్. అలాంటిది ఇప్పుడు మేము ఎలా చదువుకోవాలి సార్. 10th మాకు ఒక్క పీరియడ్ వేస్ట్ అయినా మొత్తం మా సిలబస్